ஓம் அஸ்மத்குருப்யோ நமः. புல்லின்வாய் கீண்டானை பொல்ல அரக்கனை கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலும்புக்கார் வெள்ளி எடுந்து வியாடி வரங்குத்து புல்லும் சுலும்பினகான் போதர கண்ணினாய் குள்ள குடைந்து நீராடாதே பள்ளி கிளத்தியோ பாவாய் நீ நன்னாலால் కల్లం తవిరిందు కలందు ఏరో రెంబావాయ్. అడియేన్ భాగవతోత్తములందరికీ రామానుదాస. ఈవేళ ధనుర్మాసోత్సవంలో 13వ పాసురం మనం అనుసంధానం చేసుకున్నాం. దీంట్లో ముందు పాసురంలోనేమో శ్రీరామచంద్రస్వామిని గురించి గోపికలు పాడుకుంటూ 12వ పాసురంలో గోపికలు లేపారు. ఈవేళ కృష్ణ పరమాత్మను రామచంద్ర స్వామిని ఇద్దరిని కీర్తించుకుంటూ ఈ గోపికను లేపుతున్నాడు. పాసురంలోకి వెళ్తే పుల్లిన్వాయి కీండానే. పుల్లిన్ అంటే కొంగను బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆవహించి కృష్ణ పరమాత్మకు హాని చేద్దామని వస్తే దాని యొక్క నోటిని చీల్చి చెండాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి వాణ్ణి గిల్లి చిదిమేసినటువంటి తెంపేసినట్టు అతన్ని నశింపజేసినటువంటి ఓ శ్రీ రామచంద్ర స్వామిని మేము కీర్తిస్తున్నాము. ఓ గోపిక, ఈ కీర్తించడానికి కోసం లేవమ్మా అని చెప్పి ఇంతకుముందుకున్న గోపికలందరూ కలిసి ఈరోజు గోపిక దగ్గర వాకిట్లో నిల్చొని మనము కృష్ణ పరమాత్మను శ్రీరామచంద్ర స్వామిని కీర్తించడానికి పోదాం రమ్మని లేపుతున్నారు. మేము ఒక్కలమే కాదమ్మా, పావైక్కలం పిల్లయ్యలెల్లారు పావైక్కలం పుక్కార్. ఆ వ్రతస్థలానికి పిల్లలందరూ గొల్ల పిల్లలందరూ చేరుకున్నారు. మనమే ఆలస్యమవుతున్నాం, నువ్వు గనక లేస్తే మనం పోదాం అందరం కలిసి అని చెప్పి అప్పటికి అక్కడ లోపడున్నామంటుంది. పిల్లలదేముందండి, వాళ్ళు కృష్ణ పరమాత్మతో ప్రేమతోని, కృష్ణ పరమాత్మ పైన ప్రేమతోని వాళ్ళకు చీకటైంది తెల్లారింది ఏం తెలియట్లేదు. అప్పుడే తెల్లారింది అనుకొని, ఎందుకంటే వాళ్ళకంతా జ్ఞానంతో ఉండడం వల్ల వాళ్ళకంతా తెల్లగా కనపడి అందరూ వెళ్ళిండేమో కానీ అది తెల్లారింది అనడానికి అదేం గుర్తు కాదుగా అని లోపలి నుంచి గోపిక అంటుంది. అంటే అప్పుడు మళ్ళీ బయట ఉన్న గోపికలు చెప్తున్నారు, వెళ్ళి ఏడుంది ఆడవరంగెత్తు అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడమ్మా, అప్పుడే పొద్దు పొడుస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు, లేదండి అది కూడా మీకు అది మిథ్యా జ్ఞానమే అని చెప్తుంది. అప్పుడు చెప్పిన తర్వాత బయట గోపికలు పుల్లించులుంబినగాన్ అంటే 6వ పాసనంలో 7వ పాసనంలో పక్షుల గురించి చెప్పారండి. అదే రకంగా ఇక్కడ మళ్ళీ పుల్లించులుంబినగాన్ పక్షులు కూస్తున్నాయమ్మా. ఇంతకుముందుకే చెప్పుకున్నాం మనం, పక్షులు అంటే జ్ఞానస్వరూపంలో జ్ఞానము అనుష్ఠానం కలిగినటువంటి ఆచార్యులు. అయితే పక్షులు కూడా కూస్తున్నాయమ్మా, మరి అప్పటికి కూడా ఆమె ఒప్పుకోవడం లేదా అడుగుతున్నారు. ఓ గోపిక, పక్షులు కూస్తున్నాయి, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తుండు, ఇంకా ఇన్ని నిదర్శనాలు చెప్పినా కూడా లేవవేమిటి అని చెప్పి ఆమె యొక్క ఈ పాసనంలో నేత్ర సౌందర్యాన్ని వివరిస్తున్నారు. తామర పువ్వు పైన తుమ్మెద తిరుగుతుంటే ఆ తామర పువ్వు పైన ఉన్నటువంటి తుమ్మెదలాగా ఉన్నటువంటి నల్లటి కన్నులు గల ఓ సౌందర్యవతి, ఇంకా లేవమ్మా, లేచి మనం నువ్వు ఒక్కదానివే లోపట కృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఆ విరహంలో మునిగిపోయి మత్తులో పడుకున్నావు. ఆ విరహం వల్ల వేడి వచ్చింది కదా, ఆ వేడిని తగ్గించడానికి మంచి చల్లగా ఉండేటట్టు చల్లటి నీళ్ళలో అవగాహన చేసేటువంటి ఈ మంచి రోజు, మనము రామచంద్ర స్వామి కృష్ణుణ్ణి కీర్తించేటువంటి మంచి రోజు మనం పోయి నీ యొక్క తాపాన్ని చల్లారేటట్టు స్నానం చేద్దాము అని చెప్పి ఇక్కడ కళ్ళం తవిరిందు, నీ యొక్క కపటాన్ని విడిచిపెట్టు అని చెప్పి చెప్తున్నారు. కపటం ఏంటండి? ముందుగా ఈ పాసనంలో అంతర్లీనంగా పోతే ఈ కపటం ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. పుల్లిన్వాయి కీండాని, ఇక్కడ ముందుగా గోపికలు 12వ పాసనంలో శ్రీరామచంద్ర స్వామిని అందరూ కీర్తించిన తర్వాత గోకులంలో ఒక పంచాయతీ స్టార్ట్ అయిందండి. మనము
ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించాలి కానీ ఎప్పుడో ఆ త్రేతాయుగంలో అయినటువంటి శ్రీరామచంద్ర స్వామిని ఇప్పుడు ఆరాధించడం దేనికని గోకులంలో కొందరు గోప బాలికలు లేదు లేదు మనం కృష్ణున్నే కదా ఆరాధించాల్సింది, మనం అన్య దేవతలను ఎట్లా ఆరాధిస్తామని చెప్పి చెబుతుంటే అప్పుడు గోపికల్లో కొందరు జ్ఞాననిష్ట కలిగినటువంటి వారు అన్యదేవత కాదమ్మా, కృష్ణుడైనా రాముడైనా ఒక్కటే. దానికి నిదర్శనం ఏంటో తెలిసిన, చిన్నప్పుడు కృష్ణుడు ఉయ్యాలలో పడుకున్నప్పుడు యశోదాదేవి రామావతారంలోని లాలిపాటలు పాడేది. అప్పుడు రాముడు అక్కడ అయోధ్య నగరంలో పుట్టాడు అని అనగానే ఉయ్యాల్లో పడుకున్నటువంటి మన చిన్ని కృష్ణుడు అనేవాడట. ఆ తర్వాత తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు అనేవాడట. తర్వాత సీతతో భార్యతోని తమ్ముడితోని కలిసి వెళ్ళాడు అంటే కృష్ణుడు కొట్టేవాడట. ఒకసారి సీతను రావణాసురుడు అపహరించి ఎత్తుకొని పోతున్నాడు అనేసరికి కృష్ణుడు ఒకటేసారి ఉలుక్కుపడి లేచేవాడట. అంటే కృష్ణుడు రాముడు ఒకటే, దీంట్లో భేదమేం లేదు. అది సాక్షాత్తు మనకు యశోదాదేవే మనకు చెప్పిన నిదర్శనం ఉంది కదా. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ అయినా రామ పరమాత్మ అయినా రామచంద్రస్వామి అయినా అన్యదేవతలు కాదు, ఒకరే శ్రీమన్నారాయణ యొక్క అవతారాలని చెప్పి ఆ గొల్లబాలికలు చెప్పిన తర్వాత అందరూ కలిసి సరే మనం కృష్ణుణ్ణి రాముణ్ణి కొలుద్దామని చెప్పి బయలుదేరిండ్రు. దీంట్లో పుల్లిన్వాయ్ కిండానే బకము, ఇక్కడ బకాసురుడు అంటే కొంగను ఎందుకు చెప్పారండి? కొంగ చూస్తే కొంగ జపం అంటారు. కొంగ చాలా తెల్లగా ఉంటుంది, చూడ్డానికి కూడా ఆహా ఎంత మంచిది, మంచి వైట్ కోట్ వేసుకున్నటువంటి చాలా ఉత్తమమైన సాత్విక గుణ సంపన్నురాలనుకొని అది ఒక కాలు మీద జపం చేసుకుంటూ ఉన్నట్టుంటుంది. కానీ లోపల దాని నిమిష ఏంటంటే కదలకుండా ఉండి చేపలను వేటాడడం. అంతర్లీనంగా దానికి దుష్టబుద్ధి, కానీ బయటికి మాత్రం మంచిగా కనబడుతుంది. అటువంటి ప్రవృత్తి మన వాళ్ళలో మనుషులలో ఉంటుందండి. అటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళను పరమాత్మ క్షమించడు. వారు ఎలా ఉంటారంటే దాని నోరును చీల్చడం ఉద్దేశం ఏంటంటే వారు చూడ్డానికేమో బయట మంచి బట్టలు వేసుకొని ఉంటారు, కానీ వారి నోటి నుంచి వచ్చేది ఎప్పుడు పరులను హింసించేదే, ఎప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పడేదే ఉంటుంది. అటువంటి వారిని పరమాత్మ ఉపేక్షించక నోరును పట్టి చీల్చేశాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని ముందుగా కీర్తించింది. ఎందుకంటే పైన భాషణంలో రామచంద్ర స్వామిని కీర్తించింది కదా, ఇక్కడ ముందుగా కృష్ణ పరమాత్మని చెప్పి తర్వాత శ్రీరామచంద్ర స్వామి గురించి చెప్పి దుష్టుడైనటువంటి రాక్షసుని 10 తలలు ఉన్నాయి కదా, వాటిని సునాయాసంగా ఇలా తుంచివేసి అతన్ని సంహరింపజేశాడు అని పాడుతున్నారు. ఎక్కడైనా మనం రామాయణం అంతా చూస్తే రామచంద్ర స్వామి పాపం చెట్టనక పుట్టనక తిరిగి సీతమ్మ కోసం ఏడ్చి అంత కష్టపడి రావణాసురుడితోని యుద్ధం చేస్తే ఇక్కడ గోపికలేమో ఏమీ కష్టం లేకుండా ఇట్లా గిల్లి వాడి తలలు తుంచివేసి అతన్ని చంపాడు అంటున్నారు. ఏంటి అంటే వారు శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క వాత్సల్యాన్ని దీంట్లో పొగుడుతున్నారు. అయితే శ్రీరామచంద్ర స్వామికి రావణాసురుడితో అంత పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రామచంద్ర స్వామికి వాడిని సంహరించడం కాదు, వానిలో ఉన్నటువంటి గుణాలను మార్పు తీసుకురావడానికి ముందు వాడు నాది అని అనుకున్నటువంటి వాటన్నిటిని నశింపజేసిన తర్వాత నేను అన్న అహంకారం వాడికి చస్తదేమో అని చూశాడు. కానీ శ్రీరామచంద్ర స్వామి తలుచుకుంటే మనకు సుగ్రీవుడి దగ్గర ఒక సన్నివేశం వస్తుందండి. శ్రీరామచంద్ర స్వామి విభీషణుడు ఎప్పుడైతే శరణాగతి చేసుకుంటూ రాముడి దగ్గరికి వచ్చాడు, రాముడి దగ్గరకు వచ్చిన తర్వాత శ్రీరామచంద్ర స్వామి అందరినీ అభిప్రాయాన్ని అడుగుతున్నాడు. మరి వీడిని చేర్చుకోవచ్చా, శత్రు సైన్యం నుంచి వచ్చాడు కదా అని చెప్పి అందరిని అడుగుతుంటే ముందు సుగ్రీవుని అడుగుతాడు. సుగ్రీవుడు మరి వీడు రాక్షస జన్మే, రాక్షస ప్రవృత్తి, వీడిని నమ్మడానికి లేదు, మరి వీడు గూఢచర్యానికి వచ్చిండా ఎట్లనో అని మనకు తెలియదు కదా అని చెప్తే వీడిని ఆశ్రయించద్దు అని చెప్తాడు. అప్పుడు శ్రీరామచంద్ర స్వామి ఎవరైతే వీడు రాక్షసుడా, ఒకవేళ రావణాసురుడైనా నా ముందట బలం సరిపోదు నా సంకల్పం ముందను అని చెప్పి పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యాగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. చూడయ్యా సుగ్రీవా, నేను అనుకుంటే రావణాసురుణ్ణి భూమండలం ఉన్నటువంటి పిశాచాన్
దానవులు రాక్షసులు ఎవరినైనా అంగుళ్యాగ్రేన అంటే నా వేలి యొక్క అంగుళ్య ఇట్లా చిటిక వేసి నా సంకల్ప మాత్రం చేతనే వాళ్ళను సంహరించగలిగే శక్తి ఉంది. కాబట్టి వీడు గూఢచర్యం చేసిన కోసం వచ్చిన ఆ రావణాసుడు మనం ముందడికి వచ్చినా నేను ఒక సంకల్పంలో వాడిని నశింపజేయగలిగినటువంటి రామచంద్రస్వామి చెప్పిన అంటే ఆ గుణాన్ని అంటే అంతా తలుచుకుంటే రావణాసుడిని సునాయాసంగా 10 తలలు గిల్లి అవతల వేసి చంపేసే గుణం కలిగినటువంటి పరాక్రమంని ఇక్కడ వీరు కీర్తిస్తున్నారు. ఆ రకంగా రామచంద్రస్వామి పరాక్రమవంతుడే, కానీ ఆయన ఉద్దేశం రావణాసురుని యొక్క అహంకారాన్ని చంపడమే. ఇక్కడ 2 గుణాలు మనకు చెప్పారు. కొంగనేమో దంభమండి, అంటే లోపట పైననేమో ఒక వేషం వేసుకొని లోపట మాత్రం కుళ్ళు బుద్ధి ఉండడాన్ని దంభము అంటారు. ఈ రావణాసురుడేమో అహంకారం. ఈ 2 దంభము అహంకారం ఉన్నటువంటి వాటిని నశింపజేసినటువంటి శ్రీకృష్ణుని మరియు రామచంద్ర స్వామి యొక్క కీర్తిని పాడుకుంటూ గోపికలు ఈరోజు గోపిక వాకిటి ముందడికి వచ్చి, అమ్మా లేమ్మా మనందరము రాముడి గురించి కృష్ణుడి గురించి పాడదాము, అప్పటికే పిల్లలందరూ వ్రతం చేసే స్థలానికి వెళ్ళిండ్రు అని చెప్పి, మరియు గురుడు అస్తమించుండు శుక్రుడు ఉదయించుండు అని చెప్పిండ్రు. ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఈమెను లేపే ముందు వీళ్ళు ఇంతకుముందుకి ఈ గోపికను చూసిండ్రు. ఆమె నేత్ర సౌందర్యాన్ని వివరిస్తున్నారు. ఆమె నేత్ర సౌందర్యమట అవైకలం పుక్కర్ అంటే తామర పువ్వు పైనటువంటి తుమ్మెద ఎలా అంటే నల్లగా ఉంటుంది. తామర పువ్వు చుట్టూ తెల్లగుడ్డు అనుకుంటే నల్లటి తుమ్మెద అది ఎలా ఉందట అంటే అందంగా ఉంది. లేడీ చూపులటువంటి బట్టి కన్నుల నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపిక అని అంటున్నారు. అంటే నేత్ర సౌందర్యాన్ని ఇక్కడ వీళ్ళు లేపడానికి వచ్చిన వాళ్ళు ఆమె అందాన్ని చెప్పాల్సిన అవసరం ఏముందంటే ఆమె యొక్క నిష్ఠ. నేత్ర సౌందర్యం అంటే నేత్రము జ్ఞానానికి ప్రతీక అండి. మనకు నేత్ర సౌందర్యాన్ని చెప్పేటప్పుడు శ్రీరామచంద్ర స్వామి వారిని పుండరీకాక్ష అంటే పరమాత్మకే కదా పుండరీకాక్షుడు, పుండరీకముల వంటి అంటే తామర పువ్వుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అయితే మరి అమ్మవారు తక్కువనా? త్వం సీత అసితేక్షణ నల్లని కలిగిన నల్లటి కన్నులు కలిగినటువంటి సీతాదేవి. అంత అందమైన తామర పువ్వు లాంటి కన్నులు కలిగినటువంటి రామచంద్ర స్వామి సీతమ్మ వారి కన్నులకు లొంగిపోయిండట. అంటే ఇక్కడ కూడా ఈమె నేత్ర సౌందర్యానికి శ్రీకృష్ణ పరమాత్మ లొంగిపోయి ఉన్నాడు. అంత సౌందర్యవతి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి భాగవతోత్తముల దగ్గరికి వచ్చిండు అంటే మనం ఈ భాగవతోత్తములను సేవిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది కదా అని చెప్పి నేత్ర సౌందర్యాన్ని దీంట్లో వివరించిండు. పుల్లం శిలం వినగా అదే రకంగా పక్షులు కూస్తున్నాయి. పక్షులు కూయడం అంటే మనం ఇంతకుముందుకే చెప్పినాము, జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెక్కలు కలిగినటువంటి మనకు ఆచార్యులు అంటే భగవంతుని యొక్క తత్వాన్ని బోధించడానికి వచ్చారు, లే అమ్మా అని చెప్తున్నారు. అప్పుడు అమ్మ నువ్వు కృష్ణ పరమాత్మ యొక్క విరహాన్ని తట్టుకోలేకుండా లోపల వేడి పుడుతుంది కదా, ఆ వేడిని చల్లటి నీళ్ళల్లో అవగాహం అంటే తడుపుకోవడానికి స్నానం చేయడానికి ఇది ఒక మంచి రోజు రామ్మ అని చెప్పి ఆమెను కపటవతిగా చెప్పిండు. కపటము ఏంటంటే అంటే ఈమె కృష్ణ పరమాత్మను అనుభవిస్తుంది, కానీ ఈ మొక్కతే అనుభవించడము అంటే పరమాత్మ యొక్క గుణాలను ఆయన యొక్క మహిమలను కీర్తిని అందరితోని కూడి మనం అనుభవించాలి. కానీ ఆయన గుణాలు అందరి సొత్తైన వాడి యొక్క గుణాలను నువ్వు ఒంటరిగా అనుభవించడము దొంగతనం చేయడమే కదా. కాబట్టి అంటే వాళ్ళ ఆక్షేపణ, నువ్వు ఒక్కదానివే అనుభవించొద్దమ్మా, నీ ద్వారా మేము కూడా అనుభవిస్తాం, వచ్చి మాతోని కూడి ఆ పరమాత్మను సేవిద్దాం రమ్మని చెప్పి ఈ గోపికను ఇవాళ 13వ పాసరంలో లేపుతున్నారు. దీంట్లో ప్రతిసారి మనము భగవత్ పారతంత్ర్యత అంటున్నాం కదండి. ఏమిటి మనము ఆయన స్వతంత్రుడెలా, మనం పరతంత్రుడమేలా? అమ్మా ఆయన స్వతంత్రుడు అంటే ముందు మన పరతంత్రులం ఎలాగో గమనిద్దాం. ఏమండి, నేను కష్టపడి చదివాను, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను,
నేను కష్టపడి ఒక భూమి జాగా కొనుక్కున్నాను. మరి ఇవన్నీ నేను స్వతంత్రంగా కష్టపడి చేశాను కదా! మరి నేనెవరికో పరతంత్రుడనై ఎందుకు ఉండాలి అంటే, సరేనయ్యా నువ్వు చిన్నప్పుడు పుట్టావు. పుట్టిన తర్వాత నువ్వు పుట్టిన వెంటనే మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బతకాలంటే ఆస్తులు, పాస్తులు, చదువు తర్వాత ముందుగా మనము భోజనం మనం పుట్టినప్పటి నుంచి భోజనం స్వీకరించాలి, గాలి స్వీకరించాలి. మరి గాలిని మీ నాన్నగారు ఏమైనా సృష్టించారా? కాదు కదా. మీ నాన్నగారు సృష్టించలేదు, వారి నాన్నగారు సృష్టించలేదు. ఇది పరమాత్మ సృష్టే కదా. అంటే ఆయనది మనం అనుభవిస్తున్నాం. మరి భోజనం అంటేనేమో మా నాన్నగారు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్నం బియ్యం కొనుక్కొచ్చారండి, అది తిని నేను నా శరీరాన్ని పెంపొందించుకున్నాను. ఓకే సరే, మరి ఆ బియ్యం మీ నాన్నగారు పండించారా? లేదండి, రైతు పండిస్తే నేను కొనుక్కున్నానండి. మరి రైతు మాత్రం ఆయన సొంతగా బియ్యాన్ని తయారు చేశాడా? లేదండి, ఆయన మొక్కను భూమిలో నాటాడండి. భూమి రైతుదా? అవునండి, భూమి రైతుదే. అంటే అతను సృష్టించాడు ఆ భూమిని? వాళ్ళ తరతరాల నుంచి వచ్చిన భూమిని అనుభవిస్తున్నాడే కానీ భూమి పరమాత్మదే కదండి, ఆయన సృష్టించిందే. మరి మొక్క పెట్టినాము, ఆ మొక్క పెట్టిన తర్వాత ఆ మొక్క పెరగడానికి దానికి ఆహారం ఏంటండి? సూర్యుడి నుంచి. మరి సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపమే కదా. అంటే శక్తి గాలి ఆయన నుంచే వస్తుంది, నీరు ఆయనదే, భూమి ఆయనదే. ఇవన్నీ ఆయనే అనుభవిస్తున్నాం కదా. ఆయనే మనము పెరగడం కోసము మనం అనుభవించినప్పుడు మనం ఆయనకు చెందిన వారం అవుతాం. కానీ ఇది మన స్వతంత్రంగా మనము భూమిని సృష్టించలేదు, నీరును సృష్టించలేదు, అన్నాన్ని మనం సృష్టించలేదు. ఆ పరమాత్మ యొక్క కృప వల్ల, ఆయన యొక్క అనుగ్రహం వల్ల కాబట్టే మనం అందరం ఆయనకు చెందిన వారం. మనం పరతంత్రులం. ఒకవేళ స్వతంత్రులం అయితే అన్నీ మనమే సృష్టించుకునేవాళ్ళం, భూమి మనమే సృష్టించుకునేవాళ్ళం. అవసరమైతే మన కాల నియమతిని మనం ఇంకా 1000 సంవత్సరాలైనా మనం బతుకుండేవాళ్ళం. అలా జరుగుతుందా? కాబట్టి మనము స్వతంత్రులము కాదు. ఆయన యొక్క విషయాలను మనం అనుభవించుకుంటూ ఎదిగే వాళ్ళమే కానీ స్వతంత్రులం కాదు. ఆయన స్వతంత్రుడు, వీటన్నిటిని ఆయన నియమించగలడు. సంకల్ప మాత్రం చేత ఆయన నియమింపగలడు. మనం మాత్రం అట్లా నియమించే శక్తి మనకు లేదు. కాబట్టి ఇది పారతంత్ర్యత. ఇటువంటి పారతంత్ర్యత భాగవత ఆచార్య కైంకర్య స్వరూపమైనటువంటి పాసురాలను మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ 13వ పాసురంలో ముఖ్యంగా పెరియాళ్వార్ గారిని దీంట్లో అమ్మ అంటే కొంగ యొక్క దంభాన్ని, రావణాసురుని యొక్క అహంకారాన్ని చీల్చినటువంటి పరమాత్మను ఈరోజు వీళ్ళు కీర్తిస్తున్నారు. ఏ రకంగానైతే పెరియాళ్వార్ గారు ఒక శుల్కం, ఆ రాజుగారు ఎవరు పరతత్వం, ఎవరు అసలు అల్టిమేట్, హూ ఇస్ ద అల్టిమేట్ అని చెప్పి ఒక సభ పెడితే దాంట్లో ఈయన వాదిస్తే దానికి ఆయన శుల్కం ఈ వాదన నెగ్గిన తర్వాత ఈ రాజుగారు ఈయనను ఏనుగు మీద పెట్టి ఊరేగించడానికి పోతుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి ఆ గరుత్మంతుని మీద వచ్చి, అయ్యో నా పుత్రుడు నాకు చెందినవాడు ఈ రకంగా సంతోషాన్ని, వైభవాన్ని, భోగాన్ని అనుభవిస్తున్నాడు కదా, అది కూడా అతని కాని భోగ్యాన్ని నాకు సమర్పించుకుంటూ అర్పిస్తున్నాడు కదా అని చెప్పి ఆయనను చూద్దామని వస్తే, అయ్యో నువ్వు వచ్చినవేంటయ్యా పరమాత్మ, ఇంతమంది కళ్ళు నీ మీద పడతాయి, నీకు మంగళాశాసనం పల్లాండు అని కైంకర్య నిష్టను ఉపాసించినటువంటి పెరియాళ్వార్ గారిని ఈ పాసురంలో అంతర్లీనంగా చెప్పారు. ఇంతటితో ఈ పాసురం సమాప్తం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కామోద్భవాం పాండ్య విశ్వంబర గోదాం వందే శ్రీరంగనాయకీ ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య శరణం.